ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బలమైన పట్టు సాధించిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పరాజయం చవిచూశారు. 10 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగురవేయడం ద్వారా చంద్రబాబు వేసిన వ్యూహం విజయవంతమైందని విశ్లేషణ. గత 5 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నేత ఒక్క ఓటమితో తన రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయారు. ఈ ఓటమి అనంతరం బుగ్గన మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆయనను వెన్నంటి నడిచిన అనుచరులే ఇప్పుడు బుగ్గన ఎక్కడా అంటూ వెతుకులాట మొదలుపెట్టిన పరిస్థితి. అసెంబ్లీలో ధీటుగా మాట్లాడిన నేత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమికి దూరంగా ఉండి వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి సారించేందుకు జగన్ను వదిలేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూటమి పార్టీల వైపు ఆయనకు నో ఎంట్రీ అనే సంకేతాలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లాలో దూసుకు వెళ్లింది. 14 స్థానాలన్నింటినీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం తారుమారైంది. వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ప్రత్యేకత కలిగిన డోన్ నియోజకవర్గంలో గతంలో కేఈ కోట్ల కుటుంబాల మధ్య రాజకీయ పోటీ సాగింది. 2014లో తొలిసారిగా వైసీపీ తరపున బుగ్గన పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి కోటల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో బుగ్గనకు గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గానికి అందుబాటులో లేని బుగ్గనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అసెంబ్లీలో మాటలతో మాయ చేయడమే కాక స్థానికంగా కనిపించకపోవడం ఆయన ఓటమికి దారితీసింది. ఓటమి తర్వాత బుగ్గన జనాల్లో కనిపించకుండా పోయారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న వార్తలతో ఆయన భయంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ నేతలపై వివిధ దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం కూడా ఆయనపై విమర్శలకు కారణమైంది. ఇప్పుడిప్పుడే బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో బుగ్గన సంపర్కం పెంచుకున్నారని సమాచారం. అయితే ఈ సమాచారం బయటకి రావడంతో కూటమిలోని నాయకులు బుగ్గనను అడ్డుకునేందుకు అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా కూటమి పార్టీలో ఆయనకు గేట్ క్లోజ్ అయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బుగ్గన రాజకీయంగా ఎక్కడున్నారు, ఆయన భవిష్యత్ ఎటుపోతుంది అన్నది తేలాల్సిన ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.